ఇంకేం కాదు మరి, నిన్ను అరెస్ట్ చేస్తున్నామని న్యూస్ తెలిసింది, అందుకే. ఆరి దుర్మార్గులారా, దీపావళికే పటాసులు కాల్చరు, నేను జైలుకి వెళ్తున్నానని తెలియగాని ఎలా పటాసులు కాలుస్తున్నారో చూసారా? చించేశారా? మీరు ఇక్కడ ఉండకండ్రా, ఎటైనా వెళ్ళిపోండి, లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు. ఏదైనా ఫిగర్ వచ్చి ఐ లవ్ యూ గివ్ అని చెప్పిందంటే ఒక్కడి పీకి పంపించేయండి. ఏంటి మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మరి ఈ ఏరియాలో? మాకు ఇంకెవడు మరి అది ఎవడు చెప్పరా? నువ్వు వెళ్తే మాకు దిక్కెవరన్నా? సెట్ అవ్వాల, ఓవర్ యాక్షన్ చేయకు, ఓకేనా? కాకినాడలో మీ మామ ఇల్లు ఉందిగా, వెళ్ళి అక్కడ తగలడు పో. సాధించావు, ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నా మొత్తం మీద సాధించావుగా. ఆ రోజు ధైర్యంగా ఏరియాలో అడుగు పెట్టినప్పుడే లేపేయాల్సింది, వదిలేయడం తప్పు అయిపోయింది. ఆ మాతల్ని ఎక్కడా? నన్ను చూసి ఆనందిస్తుందే. అయ్యోయ్యో, అమ్మా తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? మాట్లాడి మాట్లాడి నవ్వి నవ్వి చీరేసావు కదా, పిచ్చ పిచ్చగా ఇరికించేసింది కదరా? చాలా బాగా ఇరికించేసింది. బండెక్కు, మేమే ఎక్కిస్తే అంత బాగుండదు. ఓ, ఆ రోజు నేను చెప్పింది బాగుంది, చాలా బాగా చెప్పారు, కౌంటర్ బాగుంది, ఇక చాలు. వస్తాడా రే? ఏసీ కూడా లేదా? మారి వచ్చేసారా? దారా పదవయ్యా. ఏంట్రా, ఎలా ఉన్నారు? బాగున్నావా? అవునాను మరి. చిక్కిపోయి ఉంటావు అనుకుంటే బాగా దుక్కలా తయారయ్యావే. బాగున్నారా? మరి నువ్వు బాగా చిక్కిపోయావు. మరి నేను ఎప్పుడు లావుగా ఉన్నాను? అలా కొట్టనా? అన్నకి టీ సరేనా? ఇంకేంటి పెద్దయినా, నేను లేకుండా ఏరియాలో అందరూ ప్రశాంతంగా ఉన్నారా? లేదు మరి, మన ఏరియా పరిస్థితి బాగా దిగజారిపోయింది. ఏమైంది? వీళ్ళని రిమాండ్ పెట్టారన్నా. ఏమంటున్నావురా? నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఈ ఏరియాలో ఉంటే సేఫ్ కాదని నువ్వే చెప్పావు, అందుకని మేము వేరే ఊరు వెళ్ళాం. తిరిగి వచ్చి చూసేసరికి ఈ ఏరియానే మారిపోయింది. మరి ఆ పోలీసు వాడు మన మీద కారణం లేకుండా టార్గెట్ చేయలేదు, మరి అతని ప్లానే వేరు. ఏంట్రా మారిని అరెస్ట్ చేసిన విషయం ఎంత ఆలస్యంగా చెప్తున్నావు? వాడిని తీసుకెళ్లేదాకా బయట తీరా, వెంటనే వాడిని బయట తీసుకురావాలి. మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్చ్ వారెంట్తో వచ్చాను. నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా? నోర్మై, కెమెరాలో సర్చింగ్ చేయకముందే మీడియా ఎలా వచ్చింది? తెలీదు సార్, ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటారు అనుకుంటారు. సార్, సర్చ్ చేయండి. వీళ్ళని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళగానే అన్న వెనుకున్న ఎమ్మెల్యేలు అందరూ జారుకున్నారు. ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఎవరూ లేకుండా పోయారు. బండితే ఈ ఏరియాలో రౌడీజన్ అనిచేశాడని అర్జున్కి డిపార్ట్మెంట్లో మంచి పేరు వచ్చిందన్న. మన జనాలందరూ హ్యాపీ. ఆ అర్జున్ గారు తల మీద పెట్టుకుని ఊరేగారన్న. ఒకరోజు నైట్ మన ఏరియాకి వచ్చాడు, పెద్ద ప్లాన్ తోటి వచ్చాడు. కిందటి వారం ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసింది మీరు వినే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న దొంగ సరుకుని లీగల్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అటవీ శాఖ నిర్ణయించింది. ఈ పనికి వెంటనే లేబర్ అవసరం. ఈ ఏరియాలో పని లేని జనాలకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మన అర్జున్ గారే వచ్చి అడుగుతున్నారు కదా, నమ్మకంతో చెయ్యొచ్చు. వెళ్ళి పేరు ఇవ్వండి అయ్యా. పిలిచి పనిస్తానంటున్నారు కదయ్యా, పో వెళ్ళి పేరు ఇవ్వు పో. ఏ శేఖరు, వెళ్ళి పేరు ఇవ్వరా. నువ్వు రానా, వెళ్ళి పేరిద్దాం. అయ్యయ్యా, ఇవన్నీ మనకు సరిపడవరా. ఇక్కడ ఎర్రచందనం దొంగలు ఉన్నాయి, మామూలు దొంగలు ఉన్నాయి. ఒక్కొక్క లారీలోనూ ఒక లోడ్ ఎర్రచందనం దొంగలు ఎక్కించాలి, ఒక లోడ్ మామూలు దొంగలు ఎక్కించాలి. ఇదే మీ పని.
జనాలు ఏమీ అడగకుండా చెప్పిన పని చేశారు. 2-3 రోజులు ఇలాగే పని జరిగిపోయింది. ప్రతిరోజు వచ్చే అర్జున్ ఆ రోజు యార్డుకి రాలేదు. ఆ రోజు రాత్రి రైడ్ జరిగింది. గూడ్స్ చెక్ చేసి దాని రిపోర్ట్ రెడీ చేయండి. మీరు లేబర్ ని రౌండ్ అప్ చేయండి. ఎవరు ఎస్కేప్ కాకూడదు. సార్ ఇది గవర్నమెంట్ పర్మిషన్ తో జరుగుతున్న పని సార్. అవునయ్యా, గవర్నమెంట్ పని ఇలా మూసేసిన మిల్లులో రహస్యంగా జరుగుతుందా? సార్ ఏదో రాంగ్ జరుగుతుంది. కావాలంటే ఎస్ఐ అర్జున్ గారిని అడగండి. ఆయనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ ప్లేస్ కనిపెట్టిన వెంటనే ముందు ఆయనకే చెప్పాం. ఆయనే వెళ్ళి అరెస్ట్ చేయమన్నారు. రేయ్, మారి అనే పేరే ఇక నుంచి నా చెవులో పడకూడదు. ఇక మీద నేను చెప్పిందే ఇక్కడ వేదం. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పోలీసుడు బ్యాడ్ రవి ఇద్దరు కలిసే చేశారు. మరి సార్ మీరు చెప్పారని మా వాళ్ళందరినీ పనికి పంపి